బ్యాలెన్సర్ ప్రోటోకాల్ హ్యాక్ జరిగి ఒక్కరోజు కాకుండానే మరొక హ్యాక్ వార్త క్రిప్టో ప్రపంచాన్ని కుదిపేసింది. వివరాల్లోకెళితే స్ట్రీమ్ ఫినాన్స్ ప్రధానంగా ఇదొక యీల్డ్ డిఫై ప్రోటోకాల్ అన్నమాట. తాజాగా ఇది తన ఎక్స్టర్నల్ ఫండ్ మేనేజర్ చేసిన తప్పుకు $93 మిలియన్ నష్టం వాటిల్లినట్టు ప్రకటించింది. స్ట్రీమ్ ఫినాన్స్ వాళ్లు దీనికి ప్రధాన కారణం, మేము మా డబ్బు మేనేజ్ చేయడానికి బయట వ్యక్తులకు ఇచ్చామని, వాళ్లు తమ అనుమతి లేకుండా ఆ డబ్బును ఇష్టమొచ్చిన రీతిలో పెట్టుబడులు పెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. దీని ద్వారా ఈ కంపెనీ ఇష్యూ చేసిన స్టేబుల్ కాయిన్ XUSD ఒకే రోజులో దాదాపు 62% తగ్గి ప్రెజెంట్ $0.32 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీనివల్ల ఎవరైతే ఇందులో పెట్టుబడులు పెట్టారో వాళ్లు తీవ్రంగా నష్టపోయారు. ఇది జరిగిన తరువాత స్ట్రీమ్ ఫినాన్స్ వాళ్లు వెంటనే విత్డ్రా, డిపాజిట్లు తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తమ కస్టమర్స్కి అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం స్ట్రీమ్ ఫినాన్స్ బయట లాయర్స్తో విచారణ జరిపిస్తున్నారు. డబ్బు తిరిగివచ్చే అవకాశం ఉన్నదా లేదా అన్నది ఇంకా క్లియర్గా తెలియలేదు.